బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు నష్టపోయి 67 పరుగులు మాత్రమే చేసింది. ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ చేతులెత్తేశారని సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఏబీ డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఏబీ డివిలియర్స్, ఇలాంటి క్రికెట్ జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ఏబీ డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియాలో బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. అయితే ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ విఫలమైనా బౌలింగ్లో మాత్రం చాలా అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేసి తక్కువ పరుగులకే 7 వికెట్లు తీశారని అన్నాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని అన్నాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా కెప్టెన్సీ చాలా అద్భుతంగా చేశాడని అన్నాడు. ఇలాంటి క్రికెట్ జట్టును క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు.